హలో అండి. అందరికి నమస్కారం. నా పేరు పల్లవి. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది కదండి. అందులో భాగంగా మంగళవారం రోజు నామినేషన్స్ జరిగినాయి. నామినేషన్స్ లో ఇప్పుడు మనకి మొదటిగా సోనియాని పిలిచింది బిగ్ బాస్. మొదటి నామినేషన్ మీ నుంచి స్టార్ట్ చేయండి అని. అయితే సోనియా ఇప్పుడు బేబక్కని అలాగే ప్రేరణని ఇద్దరిని తీసుకొని ముందుగా బేబక్క గురించి చెప్పింది తన వర్షన్లో. బేబక్క, నువ్వు ఫుడ్ గురించి ఎక్కువ ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నావు. నువ్వు ఒకరి ఆకలి గురించి నువ్వు పట్టించుకోవట్లేదు. ఫుడ్ చేయట్లేదు, పప్పు మాడిపోయింది, ఆనియన్స్ వేయలేదు, ఏదేదో చెప్తూ పోయింది. ఇక బేబక్క తన వర్షం చెప్దామంటే కూడా చెప్పనివ్వట్లేదు. తన చెప్తానే ఉంది. ఈ పాయింట్స్ నేను చెప్తా అంటే కూడా వినట్లేదు. సరేలే అని బేబక్క మళ్ళీ సైలెంట్ అయిపోయి వింటుంటే నీకు ఆకలి బాధ తెలియదు అక్క, 14 మంది ఉన్నాము, నిన్ను కుకింగ్ చేయడానికి అడిగిర్రు, అందరూ బేబక్క బేబక్క అన్నారు. నిఖిల్ చేస్తా అన్న కూడా నాకేం ప్రాబ్లం లేదు, నిఖిల్ నాకు హెల్పర్స్ ఉంటే నేను చేస్తా అన్నారు. అన్న కూడా మిగతా వాళ్ళందరూ బేబక్క బేబక్క అన్నారు. అందు గురించి అని చెప్పి వెయిట్ చేస్తా, నువ్వేమో చేయకుండా నేను మళ్ళీ చేస్తా, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, తర్వాత చేస్తా అన్నట్టు అంటున్నావు నీవు అన్నట్టు చెప్తుంటే బేబక్క తన వర్షం చెప్పుదామంటే చెప్పనివ్వట్లేదు. ఆ తర్వాత 14 మంది బేబక్క వచ్చి ఆడికైనా 14 మంది నన్ను రిక్వెస్ట్ చేసి నన్ను చేయమంటే నేను చేద్దాం అన్నట్టు చెప్తుంటే అని చెప్పబోతుంటే మళ్ళీ రిక్వెస్ట్ ఎవరు చేయలేదు, నేను ఒపీనియన్ అడిగిర్రు నువ్వు అని మళ్ళీ మధ్యలోకి వచ్చేస్తుంది సోనియా. వచ్చి తనని చెప్పదాం సోనియా, ఆగు సోనియా, నేను చెప్తా అంటే కూడా వినట్లేదు. అసలు సోనియా వినకుండా తన వర్షం తను వాదిస్తూనే ఉంది. బేబాకి ఇంకా ఇది కాదు, అయిపోయింది. ఇంకా బేబాకి అయిపోయింది, దాన్ని ఇంతటితో అయిపోయింది, నా నామినేషన్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, నువ్వు అగ్రి అవుతున్నావు అన్నట్టు అడిగింది. బేబాక్ అని చెప్తానే వినట్లేదు. లాస్ట్గా బేబాక్ అని నిఖిల్ కూడా చెప్పింది మాట్లాడని అని. యశ్విని చెప్పినా కూడా మీరు మధ్యలో రావద్దు, మీరు చీఫ్ లాగానే ఉండండి, మాకెందుకు చెప్తున్నారు అని అక్కడ నిఖిల్ మీనికి యశ్విని మీనికి కూడా మాట్లాడుతూ వచ్చింది. సరే బేబక్కనే సైలెంట్ అయిపోయింది. తన తీసుకొని ఆ ప్రేరణ తన వర్షం మళ్ళీ స్టార్ట్ చేసింది. ఏదో ఇష్యూ అవుతుంటే నువ్వు వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నారు, ఇంకా వచ్చి 2 days అవుతుంది కదా, ఇంకా టాస్కులు చాలా ఉన్నాయి, ఆడాల్సింది చాలా ఉంది, అప్పుడే గొడవలు వేసుకొని ఎందుకు ఇది చేస్తారు, ఎంజాయ్ చేయక పీస్ఫుల్గా ఉండక అన్నట్టు అంటున్నావు అని ప్రేరణ గురించి చెప్తుంది. అయితే ప్రేరణ ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే మళ్ళీ ఇంకా నువ్వు ఎవరు ఏదైనా ఇష్యూ అయినా కూడా మధ్యలో వచ్చేస్తుంటావు, వాళ్ళది కూడా నువ్వే మాట్లాడుతుంటావు, వాళ్ళని మాట్లాడనియ్యవు, అది ఇది అని చెప్తా ఉంటే ఇక ప్రేరణ ఉండి ఈ పాయింట్స్కి నేను ఫస్ట్ క్లియర్ చేస్తా అని ప్రేరణ చెప్పేస్తుంది. చెప్తుంటే అప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమో ఎంజాయ్ చేయడానికి బిగ్ బాస్కి అట్లేం రాలేదు, నేను గేమ్ ఆడడానికి వచ్చిన. మనం ఎక్కడెక్కడి నుంచి అందరు 14 మంది అందరు ఒకరి గురించి ఒకరు తెలియదు వచ్చిర్రు. అందరూ ఎమ్మడే ఎందుకు రిస్క్ గొడవలు, అది ఇంకా టైం ఉంది కదా అన్నట్టు ఉద్దేశంతో నేను కిచెన్ గురించి సీత నాకు కిచెన్లో ఉండాలి, వంట చేయాలి నాకు అదని చెప్పి సీత అన్నది. అట్లా అని తను చెప్పబోతుంటే లేదు వేరేదేదో మళ్ళీ సోనియా మధ్యలో రావడము, తన వర్షన్ ఏదో చెప్పడము, అక్కడ ప్రేరణని మాట్లాడడానికి కొట్టేయడము, ప్రేరణ నేను చెప్తా విను అని అంటే కూడా తను వినకుండా మధ్యలో ఏదో ఇష్యూ చేయడము, అరుస్తూ ఉండడము. ప్రేరణ కూడా లాస్ట్గా తను కూడా అరవడం స్టార్ట్ చేసింది. అంటే ఇక నేను చెప్పేది వినవా అది అంటే అయిపోయింది డన్ ప్రేరణ, నాది అయిపోయింది, నా నామినేషన్ అయిపోయింది అని అంటే అట్లా అయిపోతుంది, నేను చెప్పాలి కదా, నా వర్షం నేను చెప్పకముందే నువ్వు ఎట్లా అయిపోగొడతావు, నాది ఇంకా కంప్లీట్ కాలేదు అని ప్రేరణ అన్న కూడా అయిపోయింది, నా నామినేషన్ అయిపోయింది అనే వరకు ఇక ప్రేరణకు కూడా కొంచెం కోపం వచ్చి తను కూడా వాయిస్ రేజ్ చేసింది. అట్లా అయిపోతుంది, నేను చెప్పాలి కదా, నా పాయింట్స్ నేను చెప్పకముందే ఇది నా నామినేషన్, నా వర్షన్ నేను చెప్తా, మీరు చెప్పడానికి లేదని చెప్పి సోనియా అడ్డంగా వాదిస్తుంటది. అక్కడ యశ్విని నిఖిల్ చెప్పినా కూడా వాళ్ళని కూడా మధ్యలో రానిలేదు, మీకు సంబంధం లేదు, మీరు చీఫ్ లాగానే ఉండండి, మధ్యలోకి ఎందుకు వస్తారు, మమ్మల్ని ఆపమని, నువ్వు ఆగు ప్రేరణ, నువ్వు ఆగు సోనియా అని మీకు చెప్పే ఆ రైట్స్ లేవు, మీరు చీఫ్ అట్లనే ఉండాలి, మీ పని ఏంటి, మీరు బిగ్ బాస్ చెప్పగానే సైరన్ వేయండి, మీరు వచ్చి ఇక్కడ తీసుకొని ఎవరినో నామినేట్ చేయాలి అంతే, మీరు మధ్యలో రాకండి అన్నట్టు వాళ్ళ మీద ఫైర్ కావడము, ఇక్కడ ప్రేరణని మాట్లాడనీయకుండా చేయడము మొత్తం స్ట్రాటజీగా
ప్లే చేస్తుంది గేమ్. మొత్తానికైతే ప్రేరణ మాట్లాడనీయకుండా సోనియా అయితే మరి తన వర్షం తాను అన్నట్టు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తుంది. కొంచెము అట్లా ఎవరిని మాట్లాడనీయకుండా చేస్తుంది. మరి ప్రేరణ స్టార్ట్ చేసినప్పుడు మరి సోనియాని నామినేట్ చేస్తుందో లేదో చూద్దాము. ఇంకా మణికంఠ అయితే సెంటిమెంట్ యూజ్ చేస్తున్నాడు. ప్రతిదానికి ఫ్యామిలీ గురించి తీసుకురావడము ఇట్లా క్రియేట్ చేస్తున్నాడు. అది ఉంటుంది, ఎవరికైనా ప్రాబ్లం ఉంటుంది, ఎవరికైనా బాధ ఉంటుంది. కాకపోతే మణికంఠ అనేది కొంచెం ప్రతి చిన్నదానికి వాళ్ళ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం చేస్తున్నాడు. అట్లా కాకుండా తన గేమ్ ఆడి పాయింట్స్ మాత్రం కరెక్ట్ మాట్లాడుతున్నాడు, లాజిక్గానే మాట్లాడుతున్నాడు. కాకపోతే అట్లా ఫ్యామిలీని తీసుకురావడము అది కొంచెము పాజిటివ్ అనుకుంటున్నాడు కానీ అది నెగిటివ్ అవుతుంది ఊరికే అట్లనే యూజ్ చేస్తూ ఉంటే ఊరికే. చూద్దాం మరి మనకంట అయితే రేపటి ఎపిసోడ్లో, ఈరోజు నైట్ ఎపిసోడ్లో మరి అందరూ ఏడుస్తున్నారు. దేని గురించి ఏడుస్తారో ఏందో చూద్దాం మరి. ఓకే అండి, నాకైతే సోనియా చేసింది అయితే 90% రాంగ్ తన పద్ధతి. తన వర్షన్ తను చెప్పింది, వేరే వాళ్ళ వర్షన్ కూడా తను వినాలి. వినకుండా తను చెప్పిందే చెప్పేసి అయిపోయింది, నాది అయిపోయింది, నామినేషన్ దాని మీద అయిపోయింది అన్నట్టే వాదిస్తుంది. ఇతరులకు చెప్పింది కూడా తీసుకోవట్లేదు ఫస్ట్ తను. అట్లా ఉంటే ఇక కష్టమే. బిగ్ బాస్లో ఎవరు అందరూ నెగిటివ్ అయిపోతుంది తనకి. మొత్తం తన కార్నర్ చేసుకొని సెంటిమెంట్ లాగా ఏమంటారు, తను ఒక్కది సపరేట్ అయిపోతే బయట జనాలలో సింపతి వస్తుందేమో అని అనుకుంటున్నట్టుంది తను. కానీ సింపతి కాదు, నెగిటివ్ అవుతుంది. మరి తను ఏం ఆలోచించి అట్లా ఇది చేస్తుందో చూద్దాం మరి. ఇంకా ఎపిసోడ్ చాలా ఉంది కదా, ఒకటే కదా. మరి గేమ్స్ ఆడినప్పుడు తన ప్రవర్తన ఎట్లుంటుంది ఏంటనేది చూద్దాం మరి. ఓకే అండి, నా ఫస్ట్ టైం నేను చెప్పడం. ఒకవేళ అటు ఇటు ఉన్నా కానీ ఏమనుకోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పుగా మాట్లాడితే సారీ.